80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వందే మాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 250 అడుగుల జాతీయ జెండాతో పాత బస్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలు చేతపుని అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరం స్మరించుకోవాలని, దేశ సమైక్యత సమగ్రతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆగస్టు 15న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా అధికారులు అండ్ విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకతో పాటు 150వ వందే మాతర గీతం యొక్క యానివర్సరీ కూడా ఇదే సంవత్సరం మనకి రావడం ఎంతో గర్వకారణం. ఇటువంటి ప్యాట్రియోటిక్ ఈవెంట్స్ని గుర్తుగా ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు, ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో యాక్టివ్గా స్వాతంత్ర దినోత్సవం యొక్క సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశామండి. అదేవిధంగా మనము ఆగస్టు 15వ తారీఖున జిల్లాలో పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుబోతున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మంచి స్థాయిలో జరుగుతున్నాయి.